ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అనేక హామీలిచ్చి కలల ప్రపంచంలోకి తీసుకువెళ్లి తీరా అధికారంలోకి వచ్చాక యువత యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి లోకేష్ ఇస్తున్న హామీ తెలుగుదేశం పార్టీ వస్తుంది. జనవరి 2025న పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. లక్షల కొలది ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నా కూడా అరకొరగా చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఇస్తూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని ఖాళీలతో ఒక క్యాలెండర్ ప్రకటించి ఈ రోజు అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ అని వారి శ్రమను దోచుకోవటమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ కల్పన అనేటువంటిది చేయడం లేదు. ఒకవైపు ఓదరగొట్టేటువంటి స్టేట్మెంట్స్, ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులని పరిమితికి మించి అంకెలలో లేనటువంటి అంకెల్ని చెప్పుతూ కోట్లు ఉద్యోగాలు అని చెప్పి ఒక పక్క చెప్తూ ఉన్నారు. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. ఇంతవరకు 2 సంవత్సరాలు గడిచినవి అయినా కూడా చెప్పిన మాట ప్రకారంగా ఉద్యోగాలు రాలేదు. అయితే ఇంతవరకు ఇచ్చిన చిన్న చిన్న అరకొరగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా డిఎస్సి ద్వారా కానీ ఏపీపీఎస్సి ద్వారా కానీ జరిగినటువంటి రిక్రూట్మెంట్స్లో అనేక అవకతవకలు జరిగాయి. దొంగ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, నకిలీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, మరీ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కోటాలు. అయితే ఇంతవరకు ఇచ్చిన చిన్న చిన్న అరకొరగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా డిఎస్సి ద్వారా కానీ ఏపీపీఎస్సి ద్వారా కానీ జరిగినటువంటి రిక్రూట్మెంట్స్లో అనేక అవకతవకలు జరిగాయి. దొంగ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, నకిలీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, మరీ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో అనేక రకాలైనటువంటి నకిలీ దొంగ సర్టిఫికేట్స్ వచ్చాయి. వాటిని చూసి ఉద్యోగాలు ఇచ్చారనేది, ఆ దొంగ సర్టిఫికేట్స్ బేస్డ్ గా జాబ్స్ ఇచ్చారనేటువంటిది ఒకటి. రెండవది శాప్ నిర్వహిస్తున్నటువంటి అంటే స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇస్తున్న సర్టిఫికేట్స్ లో చాలా దొంగ సర్టిఫికేట్స్, నకిలీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటివి ఉన్నాయని, వీటి మీద హైకోర్టులో కూడా కేసులు వేయటం జరిగిందనేవి అనేక అంశాలు నా దృష్టికి వస్తున్నాయి. ఒకవైపు రిక్రూట్మెంట్ చేయకపోగా, మరొక వైపు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, చేసినటువంటి కొన్ని రిక్రూట్మెంట్స్ లో కూడా అనేక అవకతవకలు, నకిలీ సర్టిఫికేట్స్, దొంగ సర్టిఫికేట్స్ అనేది జరుగుతుంది. ఒక పక్క అభ్యర్థులు జ్యుడిషియరీని అప్రోచ్ అయ్యి హైకోర్టే మమ్మల్ని మాకు నిజ నిర్ధారణ చేయాలని అక్కడ వేడుకుంటూ ఉన్నారు. అసలు అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఈ కూటమి ప్రభుత్వ నిర్వహణలో సరైనటువంటి రీతిలో ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి నిజమైనది ఏది, నకిలీది ఏది అని తేల్చి అర్హత కలిగిన వారికి కదా ఉద్యోగాలు ఇవ్వాలి. అలా కాకుండా చౌదరి అని పేరుంటే అది ఏ సర్టిఫికేట్ అయినా సరే ఉద్యోగాలు ఇస్తున్నారనేటువంటి అభియోగాలు కూడా నా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత తరపున నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తీరాలి. ఉద్యోగ కల్పన మీరు చేస్తానన్నది చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్స్ లో జరిగిన అవకతవకల్ని సరిచేసి దొంగ సర్టిఫికేట్స్, నకిలీ సర్టిఫికేట్స్ ని ఏరిపారేసి నిజమైన అర్హులైనటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతులు ఆపి శాశ్వత ప్రాతిపదికన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తుని కల్పించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌర్.